నియోజకవర్గంలో గత 3 నెలలుగా 90 రోజులుగా మొత్తం ఆల్మోస్ట్ అరౌండ్ 26,000 ఫ్యామిలీస్ని మా జిఎస్ఎఫ్ స్టూడెంట్స్, డాక్టర్స్, తర్వాత ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, స్టాఫ్ అందరూ కలిసి సర్వే చేసి దీంట్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారని డిసైడ్ చేసుకుని మెయిన్లీ పేద ప్రజలకు ఆల్మోస్ట్ 6,000 పీపుల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిసైడ్ చేసి గత 3 రోజులుగా వాళ్ళకి పళ్ళ ట్రీట్మెంటే కాకుండా, పళ్ళ కట్టుడే కాకుండా, తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంటే కాకుండా అన్ని విధాలైన పళ్ళ వ్యాధులకు సంబంధించి సరిచేశారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇంతమంది జనం ఉండటం అన్నది చాలా అరుదైన సంగతి. ఎందుకంటే పళ్ళు అన్నది దేహ ఆరోగ్యానికి ముఖ్యమైనది. పళ్ళు ఎంత బాగుంటే దేహం అంత ఆరోగ్యంగా బాగుంటుంది, అంత బాగా తినొచ్చు, అంత ఆరోగ్యమైన తిండి కూడా తినడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల పళ్ళు విల్ డిసైడ్ అబౌట్ ది ఫేట్ ఆఫ్ ది బాడీ. అందువల్ల పళ్ళుకు చాలా అవగాహన కలిగిస్తానికే ఈ గత 90 రోజులుగా ఇది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో నియో కన్సల్టెంట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, జిఎస్ఎల్ డెంటల్ కాలేజీ అండ్ ఆల్ స్టాఫ్ తోటి, వాలంటీర్స్ తోటి, అండ్ ఇది ఒక వినూత్నమైన ప్రోగ్రామ్. స్టేట్లో మొట్టమొదటిసారి ప్రోగ్రామ్ ఇది. ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వదు, అయినా సరే అంత ఆల్మోస్ట్ అరౌండ్ 30-40 లక్షల విలువైన ట్రీట్మెంట్ ఫ్రీగా చేసి పేద ప్రజలకు కలిగించాం. ఈ ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఏవైనా ప్రాబ్లం వచ్చినా, ఏమైనా వచ్చినా జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మా డాక్టర్ చూస్తారు, ఏ విధంగా ప్రాబ్లం ఉండదు. త్వరలోనే కంటికి కూడా మనం ప్రోగ్రామ్ కూడా చేస్తాం. అలాగే సర్వే చేసి వాళ్ళకు కూడా కంటి ట్రీట్మెంట్ కానీ కళ్ళజోళ్ళు కానీ ఇష్టం జరుగుతుంది. థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం గారి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యుయెన్సీలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మన చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్లో భాగంగా మా గురువు గారు డాక్టర్ గన్ని భాస్కర్ గారి యొక్క ప్రోత్సాహంతో, ముఖ్యంగా ఆయన ఇచ్చిన చాలా పెద్ద కాంట్రిబ్యూషన్తో మా సంస్థ నియో, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందరూ సమిష్టిగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సెప్టెంబర్ 2వ తారీఖు మొదలు పెట్టాము. సెప్టెంబర్ 2వ తారీఖు మొదలుగా జిఎస్ఎల్ నుంచి వచ్చిన డాక్టర్ బృందం సుమారుగా 100కు పైగా డాక్టర్లు రోజు గుమ్మంకి, పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న గుమ్మంకి వెళ్ళి 25,000 మందికి సర్వే చేసి 35 గవర్నమెంట్ హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్, ముఖ్యంగా గర్ల్స్ స్కూల్స్ని 4,000 మంది పిల్లల్ని కవర్ చేసి, అందులో ముఖ్యంగా ట్రీట్మెంట్కి ఐడెంటిఫై అయిన వాళ్ళు ఒక 7,000 మందిని చూసి ఈరోజు 28, 29, 30వ తారీఖున శ్రీ తంగేలా ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే కలెక్టర్ షణ్మోహన్ గారి ఆధ్వర్యం, అలాగే పడా అథారిటీ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ అంగరంగ వైభవంగా ఒక మెగా క్యాంప్ కాదు, ఒక బాహుబలి క్యాంప్ లాగా ఎప్పుడు కని విని ఎరుగని విధంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గన్ని భాస్కర్ రావు గారు, మా గురువు గారి యొక్క ఇనిషియేటివ్ తో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు ఈ రోజు సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ఇది కంప్లీట్ చేస్తున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. దీనికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎవ్వరు వెళ్ళొద్దండి, అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి. ప్లీజ్ దగ్గర వెయిట్ చేయండి, ఒక గ్రూప్ ఫోటో అంతే. వాళ్ళకి అయినంత సహాయం చేసి ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు చూసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. జరుగుతున్న ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా డాక్టర్లు అయినప్పటికీ
మీరందరూ కూడా చాలా సమాజ సేవ పూర్తి భావం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో మీకు విద్యతో పాటు సంస్కారం కూడా అందిపుచ్చుకున్నారు. ఆ కారణం చేతే మీరు ఇంత పెద్ద ప్రోగ్రాంలో మీరు పంచుకోగలిగారు. ఇంతమందికి మీరు వైద్యం అందించగలిగారు. మీకు ఎన్నో రకాలుగా దేవుడు అన్ని రకాలుగాని కూడా మీకు ఎన్నో పుణ్య కార్యాలు పుణ్యం మీకు కలిసి వస్తుందని భావిస్తున్నాము. మీరు ఇంకా ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని వెళ్తారని మీ వెనుకాల మేము ఎప్పుడూ ఉంటామని మరొకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాము. పిఠాపురం ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోరు. మీకు అన్ని రకాలుగానే కూడా మీ రుణాన్ని ఏదో రకంగా వాళ్ళ ఆశీర్వాదాల ద్వారా అయినా తీర్చుకోవాలనేది వాళ్ళ యొక్క తపన తాపత్రయం. అలాగే నిన్న మీరు చేస్తున్న కష్టాన్ని, అలాగే మీరు పడుతున్న శ్రమని, అలాగే మీరు చూపిస్తున్న నైపుణ్యాన్ని, అంటే మీ పేషెంట్ స్కిల్స్ కావచ్చు, అలాగే మీ ట్రీట్మెంట్ స్కిల్స్ కావచ్చు, తర్వాత ఫోటోకి నిలబెట్టా అన్న. పేషెంట్స్ కి నోట్లో డెంచర్స్ మీరు ఎక్కడికి వెళ్ళి కొనుక్కున్నా డెంచర్స్ అయితే 25,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అవి కూడా ఈ కార్యక్రమంలో ఫ్రీగా డిఎస్ఎల్ నియో మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యం, ఎంపీ గారి ఆధ్వర్యంలో అన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 3 రోజులు పిఠాపురం చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఎవరైతే సర్వే ఇందాక చెప్పినట్టు మిస్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు వచ్చిన డెంచర్లు ఇక్కడ ఇవ్వకపోయినా ఇక్కడ వచ్చులు తీసుకొని మళ్ళీ కాలేజీలో మేము ఇచ్చి వాళ్ళకి అక్కడ ఇచ్చేస్తాం. ఈ 3 రోజులు చూసుకున్న వాళ్ళు అందరికీ ఫ్రీగానే ఇస్తాం. తర్వాత అక్కడికి వచ్చినా ఫ్రీగా వేదిక మీద ఉన్న ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాంకి స్పీకర్ అయిన మధ్య విజయ్ గారికి, అలాగే కృష్ణరాజు గారికి, అండ్ జిఎస్ఎల్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ సందీప్ గారికి, దీనందరికీ మేము అలాగే ఫుల్ ఫ్లెడ్జ్ స్పాన్సర్షిప్ అండ్ సపోర్ట్ ఇచ్చిన సందీప్ గారికి, ముఖ్య అతిథిగా వచ్చి త్వరలో మంచి కార్యక్రమం పిఠాపురంలో కూడా చేస్తారన్న రవి గారికి, అలాగే కూటమి నాయకులు అలాగే వేదిక మీద ఉన్న ఇక్కడికి వచ్చేసి ఏ ప్రోగ్రాం అయినా సహకరిస్తూ పిఠాపురం అభివృద్ధిలో అడుగడుగు వేస్తూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చిన మెజారిటీని, ప్రజలకు ఇచ్చిన మెజారిటీని కృతజ్ఞత భావంతో అభివృద్ధి ప్రోగ్రాం నడిపిస్తున్న జనసేన కూటమి నాయకులందరికీ, ఇక్కడికి వచ్చేసిన వీర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ ప్రోగ్రాంని సెప్టెంబర్ 2 మదనైన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున చాలా గ్రాండ్ గా ఓపెన్ చేయడం జరిగింది. అది ఎవరైనా ఓపెన్ చేస్తారో, వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తారో, వెళ్ళిపోతారో ఇప్పుడు వరకు చూసిన విధానం. కానీ చేసిన తర్వాత 25,000 మందికి హౌస్ హోల్డ్స్ కి ఇన్ని రోజుల్లో 25,000 మంది హౌస్ హోల్డ్స్ కి రీచ్ అయ్యి వాళ్ళ నిజంగా వాళ్ళ సమస్యలు ఏంటి అని చెప్పి స్క్రీనింగ్ అంతా కూడా చేసిన తర్వాత ఒక ప్రణాళికతో ఇంతమంది డాక్టర్స్, really I am very proud of you and thank you for all the doctors who are being a backbone of this entire stretch, and really I want to thank you from the bottom of my heart, all of you doctors, for doing this great work in this constituency especially. So అలాగా 2వ తారీఖున స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు టోటలీ స్క్రీన్ చేస్తూ టోటలీ స్క్రీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కరెక్ట్గా వీళ్ళకి ఇచ్చిన సిస్టమ్ సపోర్ట్ కానివ్వండి, అలాగే వీళ్ళు ఇప్పుడు ఈ రోజు ట్రీట్మెంట్ దిశలోకి వచ్చేసారు. అంటే స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత మన కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ మొదలెట్టేందుకు కన్సల్టేషన్ చేయడానికే ఇన్ని రోజులు పట్టింది. అంటే 25,000 మందికి, అంటే పిఠాపురంలో డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ₹1 ఖర్చు పెట్టకుండా అన్ని వైద్యాలు ఇక్కడ చేయించుకునే విధంగా ఏర్పాటు చేసిన మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రవి గారికి, సందీప్ గారికి, కృష్ణరాజు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీంతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నా ఇప్పుడు కూడా రావచ్చు అంటారా, ఎవరైనా మిస్ అయిపోయినా సరే ఈ
ఈ 3 days లో ఎవరైనా మిస్ అయిపోయినా ఉన్నా, స్క్రీనింగ్ మిస్ అయిపోయి ఉన్నా సరే, ఇక్కడ స్క్రీనింగ్ అయిపోలేదు. ఈ 3 days లో కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేసి ఇమీడియట్లీ ఏమైనా చేయవలసిందన్నా కూడా ఇక్కడే ఉచితంగా మీరు వైద్య సేవల్ని పొందొచ్చు. సో మీకు మీ ఇంట్లో వారికి ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉన్నారో అంటే ఇక్కడికి పంపించండి. అండ్ అగైన్ వీళ్ళకి ఫాలో అప్ కూడా చేస్తానని చెప్పారు. వీళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేసిన తర్వాత కూడా ఫాలో అప్ చేసి నిజంగా ఏమైనా ఇబ్బంది అంటే కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు, అక్కడ కూడా చేస్తారు. ఇలాంటి ఒక సోషల్ యాక్టివిటీ అసలు స్టేట్ లోనే ఎక్కడ జరుగుతుందా జరగదని తెలియని విధంగా 25,000 మందికి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్ మన పిఠాపురంలో జరుగుతుంది. అలాగే వీళ్ళని ఎక్కడికో వెళ్ళమంటారు కాదు, మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళు ఒక ఇన్నోవేటివ్ హబ్, దిస్ నాట్ జస్ట్ ఏ కాలేజ్, వాళ్ళ మెడికల్ ఇన్నోవేటివ్ హబ్ లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తూ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళే డెవలప్ చేస్తూ ఒక సైంటిఫిక్ మెథడ్ లో మొబైల్ థింగ్ లాగా, అంటే మొబైల్ వ్యాన్ ఉంది, అలాగే ఎక్విప్మెంట్ అంతా కూడా మీ దగ్గరికి తీసుకొచ్చే విధంగా హాస్పిటల్ ఇక్కడ సెటప్ చేశారు. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద ఇన్నోవేషన్ అండ్ ద సర్వీస్ యూర్ డూయింగ్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ సార్. అండ్ ఇలాంటివి కూడా ఇంకా మీరు కాకినాడ పార్లమెంట్ లో వేరే నియోజకవర్గంలో కూడా అండ్ ఈ పిఠాపురానికి మాత్రం కంటిన్యూస్ సర్వీస్ లాగా ఇక్కడ అనేది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కన్నీ విని ఎరిగిన రీతిలో ఇంకొక 25 ఏళ్ళైనా అభివృద్ధి చేయలేనంత విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని నిధులు తీసుకొచ్చి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. సో అలాగే ఈ సోషల్ సర్వీస్ కూడా మీ తరఫు నుంచి కంపల్సరీ ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరున గ్రామాల్లో చిరునవ్వు పంచుతూ దంత ఆరోగ్యం కాపాడుతూ అనే నినాదంతో మా తమ్ముడు గారు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు రాకెట్ లాగా మన కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా ఇప్పుడు దూసుకెళ్తున్నారు. అక్కడ బాస్ గారు ఇచ్చిన డైరెక్షన్ కి ఇక్కడ ఈయన చాలా ఎఫెక్టివ్ గా చేస్తున్నారా లేదా అది బుల్లెట్ అనవచ్చు, మన జనసేన బుల్లెట్ మా తమ్ముడు గారు ఆయన ఆధ్వర్యంలో, అలాగే కలెక్టర్ షణ్మోహన్ గారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మా గురువు గారు డాక్టర్ గన్ని భాస్కర్ గారు, అలాగే డాక్టర్ సందీప్ గారు ఎండి జిఎస్ఎల్ యొక్క సహకారంతో P4 ఇనిషియేటివ్, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇనిషియేటివ్ తో నాకెంతో ఆప్తంగా నన్ను చూసే తండ్రి సమానులైన నారాయణరావు గారు, వీరందరి ఆశీస్సులతో మేము ఈరోజు 25,000 మంది సర్వే చేశాము. అందులో 70% మందికి డెంటల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. తొందరలో కళ్యాణ్ గారి చేతుల మీద, అలాగే మా తమ్ముడు ఉదయ్ శ్రీనివాస్ గారి చేతుల మీద మళ్ళీ జరుగుతుంది. నేను ఒక్క విషయంలో తమ్ముడు ఉదయ్ శ్రీనివాస్ గారిని చాలా అప్రిషియేట్ అంటే, నేను ఒక్క రోజు ముందే పిలుస్తాను సార్ ఇది చేస్తున్నాను రండి తమ్ముడు అంటే, ఆయన అసలు నిన్న 3:30కి ఆయన ఫ్లైట్ టికెట్ ఆల్రెడీ బుక్ అయింది, ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు, నువ్వు పిలిచావు కదా నేను ఉంటాను అంటే. ఒక మంచి కార్యక్రమం చేసుకుంటే ఆయన ప్రారంభిస్తారు, అంతకన్నా మనకేం కావాలి. నిజంగా చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రవి గారి ముఖ్యంగా వాలంటీర్స్ అండ్ మా డాక్టర్స్ కి సెప్టెంబర్ 2 నుంచి ఇప్పటి వరకు రోజు కష్టపడుతూ ఎంతమంది స్క్రీన్ లాస్ట్ టైం కూడా చేసి ఒక 2 ఏళ్ళతో మన అనపర్తి కాన్స్టిట్యూన్సీలో దానికి 15,000 మంది చేయగలిగాం 2-3 నెలల్లో. ఇంత ఘనంగా ఇంత వైట్ రీచ్ అవడానికి కారణం ముఖ్యంగా నియో సంస్థ రాజుగారు విజయ గారికి మా డాక్టర్స్ కి కృతజ్ఞతలు, ఎంతమంది రీచ్ అవ్వడం. సో ఇది సుమారు ఒక 2 కోట్ల వ్యయంతో అందరికీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అదే మనం కోవిడ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన P4 ఇనిషియేటివ్ ఇది ఒక చక్కని నిదర్శనం. ఒక గవర్నమెంట్, మన డెప్యూటీ కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సంస్థ చేతులు కలిపితే ఎంత ఇంపాక్ట్ఫుల్ గా మనం ట్రీట్మెంట్ చేయగలం, సొసైటీకి ఎంత ఉపయోగపడటం ఇది ఒక చక్కని నిదర్శనం. సో ఇదే వాళ్ళ గైడెన్స్ తో మేము ఇద్దరు ముందుకు తీసుకెళ్ళడానికి ప్లాన్స్ ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంట్ ఇక్కడతోనే కాదు, ఈ పేషెంట్ మీ గడపకి మేము వచ్చాం. సో మీకు ఏదైనా ట్రీట్మెంట్ ఇదే మీరు మా జిఎస్ఎల్కి వచ్చినా ఎప్పుడైతే ఇదే ట్రీట్మెంట్ మేము అందజేస్తాం. సో ఇదే ట్రీట్మెంట్ గా కూడా ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇంత స్కేల్
ఈవెంట్ జరగడంతో మీ అందరూ బెనిఫిట్ పెట్టుకుని మీరు అక్కడికి వచ్చిన సో ఇదే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ మళ్ళీ కృతజ్ఞతలు. ఈ 3 రోజులు ఉపయోగించుకోండి. ఇంకెవరైనా ఉన్నా కూడా మీరు రిఫర్ చేసి తీసుకురండి మీ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. మెగా డెంటల్ హెల్త్ క్యాంప్ ని సర్వేతో కూడిన హెల్త్ క్యాంప్ ని పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే సెప్టెంబర్ 2వ తారీఖున మన ప్రీతం నాయకుడు యువ నాయకుడు మన ఎంపీ గారు తంగిలి ఉదయశ్రీ గారి చేతుల మీద ఆ రోజు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పుట్టినరోజు నాడు ఆ రోజు నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల్లో దగ్గర ఈ 3 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం కాదు. ఆంధ్రప్రదేశ్ లో 21 అవుట్ ఆఫ్ 21 స్ట్రైక్ రేట్ సక్సెస్ రేట్ ని తీసుకురావడంలో మన ఎంపీ గారు కూడా చాలా కీలక పాత్ర ఉంటాయి. అటువంటి మహనీయుడు ఈ రోజు వచ్చి మన కార్యక్రమానికి ప్రారంభించారు. రెండోసారి ప్రారంభించారు. ఆల్రెడీ ఒకసారి ప్రారంభించారు. ట్రీట్మెంట్ ఫేజ్ కూడా ప్రారంభిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మన పొంగుతీతో బంధువారు 4వ తారీఖున రావడం జరుగుతుంది. సో ఆ రోజున పళ్ళ సెట్లు పంపిణీ అవన్నీ కూడా జరుగుతుంది. సో ఎంపీ గారు గుర్తించి వాళ్ళు కొంతమంది మెజర్మెంట్స్ అవి కూడా తీసుకోవడం జరిగింది. మరి కొంతమంది జిఎస్ఎల్ డెంటల్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ రోజు ముఖ్యమైన ఫేజ్ ట్రీట్మెంట్ ఫేజ్. ఈ ట్రీట్మెంట్ ఫేజ్ లో మొత్తం అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇందులో స్కేలింగ్ అంటే పంటి శుభ్రత పూర్తిగా జరుగుతుంది. అంతేకాకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే పిప్పులు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొస్తారు. అలాగే పళ్ళు ఏమైనా ఉంటే పళ్ళు కూడా కడతారు ఉచితంగా. ఎందుకంటే ఒక్కొక్క పళ్ళు కట్టడానికి దగ్గర దాదాపు 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది ఇక్కడ ప్రతిదీ కూడా ఈ రోజు రేపు అంటే 28, 29, 30 ఈ 3 రోజులు కూడా కేవలం ఉచితంగా ఈ క్యాంప్ ని పిఠాపురం ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అంకితం చేయడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రామ్ కి యాక్చువల్గా ఎంపీ గారు చాలా బిజీగా ఉన్నారు. నిన్న ఆయన ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఆయన బిజీ షెడ్యూల్ కూడా మానుకుని పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమం నా సొంత పార్లమెంట్ నియోజకవర్గం పిఠాపురం నేను తప్పనిసరిగా రావాలి అని ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఈ రోజు ముఖ్య అతిథిలో ఆయన కూడా ఇక్కడ రావడం. అలాగే చైర్మన్ గారు ఈ రోజు చేసే చైర్మన్ గారు గండి భాస్కర్రావు గారు కొన్ని ఆర్ఎస్ఎస్ మీటింగ్ లో ఉండడం రాలేకపోయారు. గండి సందీప్ గారు ఎండీగా ఆయన ఈ రోజు మన ముందున్నారు. అలాగే డాక్టర్ దివి గారు మన ముందున్నారు. అలాగే ఇక్కడ అందరూ కూడా జన సైనికులు జనసేన వీర మహిళలు కూడా ఉన్నారు. ఆయన చాలా తక్కువ కాలంలో ఆయన రాజకీయ అరంగేట్రం చేసి పవన్ కళ్యాణ్ గారు మన్ననలు పొంది మొత్తం పిఠాపురాన్ని అంతా కూడా చుట్టూ వేసి మొత్తం ప్రజల్లో ఒక రకమైన జోషం తీసుకొచ్చారు. కార్యకర్తల్లో జోషం తీసుకొచ్చిన ఘనత ఈరోజు చెప్పాలంటే మన ఉదయ శ్రీనివాస్ గారికి